హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే పిల్లలకి చాలా ఈజీగా త్వరగా బాక్స్ పెట్టాలంటే మనం త్వరగా చేసుకునే ఈజీ ఐటెమ్ ఎగ్, క్యారెట్ ఫ్రైడ్ రైస్. ఇది హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి మంచి పౌష్టికాహారం. తినని క్యారెట్ తినని పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. లొట్టలేసుకొని మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేసి తీసుకొస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగుందని చెప్తారనమాట. పిల్లలందరూ ఇష్టంగా తినే రైస్ అనమాట ఫ్రైడ్ రైస్. మనం దీన్ని చేసుకునే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెట్‌ని చిన్నగా తురుముకోవాలి. చిన్నగా క్యారెట్‌ని కడిగేసి మిక్సీ ఒక తిప్పినా ఇట్లా వచ్చిపోతాయి అన్నమాట. ఇట్లా వచ్చేస్తది. మనం దీన్ని కొద్దిసేపు వేయించుకున్నాననమాట. నేను మంచిగా ద్వారగా వేయించుకుని దీంట్లో ఆయిల్ వేసాననమాట. ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్‌లో మనం దీన్ని రోస్ట్ చేయాలి. అంటే పచ్చివాసన లేకుండా మనం వేయించుకోవాలి. కాస్తంత పసుపు, కాస్తంత సాల్ట్ వేసుకుని, జీలకర్ర వేసుకొని ప్రతి దాంట్లో జీలకర్ర అన్నది ఉంటుంది. ఎందుకంటే హెల్త్‌కి మంచిది జీలకర్ర. సో, నేను జీలకర్ర వాడతాను. తర్వాత కొంచెం ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తే కారం, పచ్చిమిర్చి ముక్కలు. కానీ పిల్లలు తినరు కాబట్టి నేను దాన్ని వేసుకుంటేనే బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? సో, నేను వేసాను. చూడండి వేసానో లేదో నేను చెక్ చేయాలి. లాస్ట్ నుంచి చివరిన వేసానో చూడాలి. దీంట్లో కొంచెం ఇంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మనం అన్నీ సమపాల్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా మంచిగానే కలుపుకున్నాను. చూసారు కదా పచ్చిమిర్చి పొడవుగా చీల్చి 2 వేసుకున్నాను. అంటే వాళ్ళు చూసినా తీసి పాడేసే విధంగా వేసాను అనమాట. మరి కొరికితే పంటికి తగిలితే కారం నషాలానికి అంటుతుంది కదా. సో, దీంట్లో నేను కసూరి మేతి వేసాను. కసూరి మేతి అన్నది ఏంటంటే చేతికి పొడి పొడిలాడుతుందనమాట. అంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. అది చేతుల్ని ఎలా అంటే పొడైపోతుంది. ఆ పొడిని నేను జల్లాననమాట. ఈ బాండీలో కొంచెం జల్లాను. జల్లిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మధ్యలో ఒక గుంతలా తీసుకుని ఆయిల్‌లో నేను కోడిగుడ్లు అన్నది కొట్టి ఎగ్స్ అన్నవి మనం ఇలా పగలగొట్టి వేసుకున్నాం కదా. దీనికి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్టు. ఒక 3, 4 వేసుకుంటే 6 కూడా వేసుకుంటారు. డబుల్ ఎగ్, త్రిబుల్ ఎగ్, 4 ఎగ్ ఇట్లా మంచిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందని చెప్తున్నాను అనమాట. ఒక 4 ఎగ్స్ వరకు మనం చితకొట్టుకుని వేసుకుని దాని మీద కొంచెం అంత తురుమేసాను. అల్లం తురుము ఏంటంటే పంటికి తగిలినప్పుడు అదొక మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట. బాగుంటుంది. సో, దీంట్లో నేను 1 స్పూన్, హాఫ్ టీ స్పూన్ మీరు వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ కావాలి కదా, నాన్ వెజ్ నీస్ కదా, ఆ స్మెల్ రాకుండా పసుపు అన్నది, కారం అన్నది, మసాలా అన్నది తగ్గిస్తుంది. నేను గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఉంటే అన్నీ హాఫ్ టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. మీ దగ్గర ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటాయి, బిర్యానీ మసాలా ఉంటుంది, అన్ని రకాల మసాలాలు ఉన్నాయండి. అవి వేసుకుని దాని మీద ఒక బిర్యానీ ఆకు, లవంగ మొగ్గ, యాలకులు, చెక్క వేసుకుంటే ఆ ఫ్లేవర్ మరింత టేస్ట్ని ఇస్తుందన్నమాట. సో, టేస్ట్ కావాలంటే ఆ మాత్రం మసాలాలు వేసిన తర్వాత హలో హలో టెస్ట్ మీ చూసారు కదా. మంచిగా కారం అన్నీ వేసాం కదా. ఆ ఎగ్ అన్నది దాంట్లో మంచిగా మగ్గాలన్నమాట. నీసు వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల్లా చేసుకున్నారు. కొంతమంది పెద్ద పెద్ద ముక్కల్లా చేస్తారు. పెద్దవి అంటే ఎందుకండి, చిన్న చిన్నగా నేను చేసుకున్నాను అనమాట. ఒక ఎగ్ పొరట్లాగా. అప్పుడు మనం ఏదైతే బాస్మతి రైస్ సేమ్ ప్రాసెస్ వాటర్లోని కొంచెం పసుపు నూనె వేసుకుని దాన్ని ఉడకబెట్టుకుని ఒక 70-80% ఉడికిన తర్వాత మనం అన్నం వాష్ చేసుకోవాలి. దాని మీద నూనె స్ప్రింకిల్ చేసి మెతుకు అంటుకోదనమాట. ఇలా ముచ్చల్లాగా తెల్లగా బాగుంటుంది. ఈ రైస్లో కొంచెం నిమ్మరసం వేసుకున్న అదిరిపోతుందనమాట. ఉడికేటప్పుడు తెల్లగా ఇంకా తెల్లగా కనిపిస్తుంది అనమాట. నా చిట్కా ఆయిల్, సాల్టు, నిమ్మరసం వేస్తే బాగుంటుంది రైస్ అని అర్థం. సజ్జవైన సాస్ ఉంటే వేయండి. మీ దగ్గర టమాటో సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్ ఏదున్నా సాసులు వేసుకోవచ్చు. మన ఇష్టం. హెల్త్కి మంచివి కాదనుకోండి, నిలవే కాబట్టి. ఉంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం ఉంటే టేస్టీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఉంటే.
కావాలి టేస్ట్ అనుకుంటే. నేను సోయా సాస్ కూడా వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చైనా అటు ఈ దేశాలన్నీ ఎక్కువ సోయా సాస్లు వాడతారు, మనం తక్కువ. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు వెనిగర్, నిమ్మరసం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వెనిగర్. చూసారు కదా, నేను సాస్ వేస్తున్నాను. చిల్లీ సాస్, టమాటా సాస్ ఉన్నాయి కదా, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇలాంటివన్నీ కొద్ది కొద్దిగా, నేను ఎక్కువ వేయట్లేదు, గమనించండి. నేను కొంచెం హాఫ్ టీ స్పూన్ వేస్తున్నట్టు వేస్తున్నాను, స్పూనులు కూడా కాదు. ఫ్లేవర్ కోసం కొద్ది కొద్దిగా అనమాట. మరి హెల్త్ చెప్పినప్పుడు నేనే పాటించాలి కదా, సో అందుకని వెయ్యకపోవడమే మంచిది. ఎప్పుడో ఒకసారి చేస్తున్నాను కాబట్టి వేస్తున్నాను, ఉంది కాబట్టి. సాసులు సేల్ చేయాలి కాబట్టి ఇవన్నీ వేసుకుని మంచిగా ఉప్పు చూసుకుని ఈ స్టేజ్లోనే మనం మంచిగా వేయించాలన్నమాట. ఇలా వేయిస్తూ హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటే, మరి ఎక్కువ తిప్పితే ఇది బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతుంది. సో మెల్లిగా తిప్పుకోండి, అంతే. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ బంగారం.